చాందిని చౌదరి గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'యావం' అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక అతన్ని వాళ్ళ ఆవిడ మోసం చేసిందని తెలిసి ఆవిడని చంపేస్తాడు. ఇంక తర్వాత అతను మెంటల్ కండిషన్ దెబ్బతినడం వల్లో దేనివల్లో గాని అలాంటివి రిపీట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతన్ని పోలీసులు ఎలా పట్టుకున్నారనేది సినిమా. ఇక సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన చాందిని చౌదరి గారి పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది గానీ, ఆవిడకి పోలీస్ డ్రెస్ సెట్ అయినట్టుగా అయితే నాకు అనిపించలేదు. ఈ డ్రెస్ కాకుండా శారీ లాంటిదో, పంజాబీ డ్రెస్ లాంటిదో కట్టుంటే బాగుండేదేమో అనిపించింది. సినిమాలో స్టార్టింగ్ సీన్‌లోనే ఎందుకు అతను అలా చేయడం అనే విషయం తెలిసిపోతుంది. ఇక తర్వాత అతను అలాంటివి చేస్తుంటే ఎందుకు అలా చేస్తున్నాడు అనే విషయం మనకు తెలిసిపోతుంది. ఇంక సినిమాలో పోలీసులైతే సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఎక్కడ అనిపించదు. ఇంక కిల్లర్ కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకన్నట్టుగా 2 చేసి ఆపేస్తాడు. ఇక సినిమాలో ఉన్న ఎక్కువ సీన్స్ అయితే పోలీసులుగా ఉన్న హీరో, హీరోయిన్‌లను లవ్ చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటాయి. ఆ సీన్స్ అన్నీ అయితే చూడడానికి చాలా బోరింగ్‌గా అనిపించాయి. ఇంక సినిమాలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడైతే వీళ్ళు లవ్ ట్రాక్‌ని చెప్పాలనుకున్నారా? లేకపోతే క్రైమ్ స్టోరీని చెప్పాలనుకున్నారా? అని డౌట్ అయితే వస్తుంది. అంతలాగా మెయిన్ పాయింట్‌ని పక్కన పెట్టేస్తారు. ఇక సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. అదైతే బానే ఉంది. ఇంక తర్వాతైతే సెకండ్ హాఫ్‌లో వాళ్ళు చెప్పడానికి గాని, మనం తెలుసుకోవడానికి గాని ఏమి ఉన్నట్టు అనిపించదు. సినిమాలో పోలీస్ వైఫ్ కనిపించకుండా పోతుంది. ఆవిడ చనిపోయిందన్న విషయం పోలీసులు ఎవ్వరికీ తెలీదు. కానీ ఒక హ్యాకర్ ఆవిడ ఫోటో పెట్టి సెర్చ్ చేస్తే ఆవిడ ఎక్కడ చనిపోయిందో, ఎలా చనిపోయిందనే డీటెయిల్స్‌తో సహా వచ్చేస్తాయి. ఎవరికీ తెలియని ఆ విషయం హ్యాకర్ హ్యాక్ చేస్తే ఎలా తెలిసిందన్న విషయం నాకు అర్థం కాలేదు. ఇక ఈ సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్స్ కూడా అయితే పర్వాలేదు అనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో చెప్పాలనుకున్న లైన్‌ని సిన్సియర్‌గా చెప్పుంటే ఈ సినిమా పర్వాలేదు అనిపించేది. కానీ సినిమాలో అయితే చాలా వరకు సీన్స్‌ని హీరో, హీరోయిన్‌ల మాటలతోనే నింపేశారు. దానివల్ల ఈ సినిమా అయితే నాకు అస్సలు బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.